దీంట్లో నేను ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఉన్నటువంటి ఓటర్ల సంఖ్య తగ్గిందని చెప్పిన కదా, దీంట్లో ఎక్కడైనా రాసిర్రా? ఫస్ట్ పేజీలో ఏం రాసిర్రో చూస్తే మనకు అర్థమవుతుంది. 27న పోలింగ్ ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు 605 పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు, భారీగా పోలీస్ బందోబస్తు, గతం కంటే తగ్గిన పట్టభద్రుల ఓటర్ల సంఖ్య, పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 27న పోలింగ్ జరగనుండటంతో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలోని 3 ఉమ్మడి జిల్లాలు 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం ఓటర్లు 4,63,839 మంది ఓటర్లు ఉండగా, వీరిలో పురుషులు 2,88,189 మంది, మహిళలు 1,75,645 మంది, ఇతరులు 5 మంది పట్టభద్రుల ఓటర్లు ఉన్నారు. 605 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఒక్కో పోలింగ్ స్టేషన్లో దాదాపు 1,400 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఓటింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ సమయం ముగిసినప్పటికీ క్యూ లైన్లో ఓటర్లు ఉంటే ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. నేటితో ప్రచారానికి తెర. 48 గంటల ముందే శనివారంతోనే ప్రచారం ముగియనుంది. దీంతో 52 మంది అభ్యర్థులు దీంట్లో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి ఏనుగు రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డితో పాటు స్వతంత్రులుగా కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేత బక్కా జడ్సన్, కోచింగ్ సెంటర్ నిర్వాహకులు అశోక్ తదితరులు ప్రధాన పోటీదారులుగా ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి విజయం కోసం 3 ఉమ్మడి జిల్లా పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు తమ శక్తి వంచన లేకుండా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పైసలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి చేసారు, అంతే. ఏమున్నది దాంట్లో? ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు ముఖ్య నాయకులు రాకేష్ రెడ్డి కోసం పనిచేశారు. బీజేపీ అభ్యర్థి విజయం కోసం కేంద్ర మంత్రి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, మాజీ మంత్రి ఈటల రాజేందర్, బీజేపీ ఎమ్మెల్యేలు గట్టిగానే ప్రచారం చేస్తున్నారు. ఇక స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్న బక్కా జడ్సన్, అశోక్ తదితరులు ఆయా రాజకీయ పార్టీలకు ధీటుగానే ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బక్కా జడ్సన్కు తెలంగాణ ఉద్యమకారులు మద్దతుగా నిలిచారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి అక్రమాలపై జడ్సన్ పోరాటం చేశారని, అందుకే మద్దతు వచ్చామని జర్నలిస్ట్ విఠల్ పృథ్వీ తెలిపారు. ఇది వాస్తవం. జడ్సన్ అన్న ఎంత అద్భుతమైనటువంటి పోరాటాలు చేసిండో, నిజంగా మెచ్చుకోవాల్సినటువంటి వ్యక్తి. కానీ ఓటర్లు ఎటువైపు నిలుస్తారో చూడాలి, చదువుకున్న వాళ్ళు. తగ్గిన ఓటర్ల సంఖ్య. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 2021లో జరిగినటువంటి ఎన్నికల సమయంలో 5,05,565 మంది ఓటర్లు ఉండగా, ఇప్పుడు ఆ ఓటర్ల సంఖ్య 4,63,839కి తగ్గింది. మొదటిసారి జరిగిన ఎన్నికల్లో ఓటు నమోదు కోసం రాజకీయ పార్టీలు విస్తృత ప్రచారం చేశాయి. పట్టభద్రుల ఓటు నమోదు కౌంటర్లు కూడా ఏర్పాటు చేసి ప్రచారం నిర్వహించారు. ఉప ఎన్నిక వచ్చేసరికి ఓటు నమోదు విషయంలో ప్రచారం చేపట్టకపోవడంతో పట్టభద్రులు కూడా ఓటు నమోదు ఎక్కువగా ఆసక్తి చూపలేదని చెప్తున్నారు. దీంతో గతంలో ఓటు హక్కును వినియోగించుకున్న వారిలో పాటు కొత్త గ్రాడ్యుయేట్స్ పూర్తి చేసిన వారు కూడా నమోదు చేయించుకోలేనిదని చెప్తున్నారు. అంటే బద్ధకం తయారైంది అన్నట్టు, సింపుల్గా చెప్పాలంటే. ఓటర్ల వివరాలు. పోలింగ్ స్టేషన్లు. సిద్దిపేటలో 4,000 పోలింగ్ స్టేషన్లు 5. సిద్దిపేటలో ఉన్నటువంటి పట్టభద్రులు ఓటర్లు 4,679. సో ఎట్లా చూసుకున్నా ఎక్కువగా ఎక్కడున్నారయ్యా అంటే ఖమ్మం నుంచి ఎక్కువ మంది ఓటర్లు. పోలింగ్ స్టేషన్లు 118 ఉన్నాయి, 83,000 మంది ఓటర్లు ఉన్నారు. తర్వాత స్థాయిలో నల్గొండ నుంచి ఉన్నారు. నల్గొండలో 97 పోలింగ్ స్టేషన్లు, 80,000 మంది ఓటర్లు ఉన్నారు ఆడ. ఇంకా తర్వాత 51,000తో సూర్యాపేట, తర్వాత 40,000 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, హన్మకొండ 43,000, మహబాద్ 34,000 అట్లా చూస్తూ ఉన్నాం. టోటల్గా చూసుకుంటే 4,69,000 మంది ఓటర్లు ఉన్నారు పట్టభద్రులు. ఆలోచించి ఓటేయండి అని మాత్రమే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు. సీఈఓ వికాస్ రాజ్. ఉప ఎన్నిక జరిగే 3 జిల్లాల పరిధిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులకు కేంద్ర ఎన్నికల సంఘం సెలవు ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకోవడానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులకు మాత్రం సెలవు ఇవ్వాలని ఈసీ నిబంధనలు లేవని సీఈఓ తెలిపారు. ఓటు వేసేందుకు వీలుగా 10 గంటల వెసులుబాటు కల్పించాలని ప్రత్యేక పర్మిషన్ ఇవ్వాలని యాజమాన్యాలకు సూచించారు. నేను ఒక విషయం చెప్తా చూడండి, పట్టభద్రులు ఆలోచించుకోండి దీన్ని. ఒక ఆర్టీసీ డ్రైవర్ అన్న మొన్న జరిగినటువంటి పోలింగ్ డే రోజు బస్సు తీసుకొచ్చి రోడ్డు మీద ఆపి, బస్సులో జనాలున్నారు, ఆపి అక్కడ ఉన్నటువంటి పోలింగ్ బూత్లో ఉన్నటువంటి అధికారులు రిక్వెస్ట్ చేసి, అయ్యా నాకు ఓటేసి నేను ఇమ్మీడియట్గా వెళ్ళిపోవాలని చెప్పేసి ఆయన ఓటేసి వెళ్ళిపోయినటువంటి ఘటన మనం చూసినాం. సో అలాంటి వాళ్ళే చేస్తున్నప్పుడు ఇక మీరు ఎందుకు చేయరు, ఎట్లా చేయరు అనేటువంటిది ఇక మీరు ఆలోచించుకోవాల్సినటువంటి అంశం.